ఎంత నష్టం జరుగుతుందంటే రైతులకి పండించి వర్షం వచ్చేసరికి ఎందుకంటే 6 కాలం పండించి మరి ఎంతో ఎకరానికి బోర్డంత పెట్టుబడి పెట్టి మరి ఒడ్లు పండిస్తే ప్రభుత్వం రైతులను కూడా కాపాడలేని పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో. కాబట్టి రైతులను కాపాడుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో అబద్దాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారు. కనీసం రైతుకి ఈ వెలి పని చేయకపోతే ఒడ్లు వంటం కూడా వెలి చేయకపోతే అన్ని మానేశారు. అట్టకు రైతు భరోసా మానేశారు, రైతులు బీమా మానేశారు, అన్ని పోయినా కూడా పండించిన ఒడ్లు కూడా సరిగా ధాన్యాన్ని రేటు పెట్టి కొనలేని పరిస్థితిలో ప్రభుత్వాలు ఎందుకు రాజీనామాలు చేసి ఇంటికాడ కూర్చుంటే ఒక నెల మా కేసీఆర్ గారికి గొప్ప చెప్పమనండి. ఈ ఒడ్లు ఎన్ని రోజులు ఒక 10 రోజుల్లో ఈ రాష్ట్రాన్ని మరి తీర్చిదిద్దుతూ బంగారం లాగా తీర్చిదిద్దుతూ రైతులు కాపాడలేని వాళ్ళు ఇక రాష్ట్రాన్ని కాపాడతారు. మళ్ళీ 2-3 రోజులు కానీ ఇక్కడ మొత్తం రైతుల్ని న్యాయం చేసేలాగా ఒడ్లు కొనకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి రైతులందరూ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ధర్నా చేయాల్సి వస్తుంది.